హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిబి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది కదండి. ఈ రోజు నేను ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వబోతున్నాను అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఈ పెళ్లి ఎవరిది అని అంటే ఎస్ఎస్ కపుల్ ఉన్నారు కదండి, వాళ్ళ అమ్మాయి పెళ్లి అనమాట. ఖచ్చితంగా రావాలి, నేను పర్సనల్గా కాల్ చేసి మరీ ఇన్వైట్ చేశారు సంధ్య అండ్ శ్రీకాంత్ గారు. ఆల్రెడీ మేము ఇంతకు ముందు చాలాసార్లు ఒక 2-3 టైమ్స్ అయితే కలిసాము రకరకాల ఈవెంట్స్లో. సో ఇలాగ ఫ్యామిలీ ఈవెంట్కి ఫంక్షన్కి కలవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఆ పెళ్లి కోసమే రెడీ అవుతున్నా, దానికోసమే ఈ పట్టు చీర కట్టుకుందామని అనుకున్నా. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పట్టు చీర అండ్ కాస్ట్లీయెస్ట్ పట్టు చీర ఇన్ మై మొత్తం నా వార్డ్రోబ్లోనే కాస్ట్లీయెస్ట్ పట్టు చీర అనమాట. ఇది మంచి రెడ్ కలర్లో ఉంటుంది అండ్ రెడ్కి చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట, గ్రే. అండ్ ఆ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, రెగ్యులర్ కంచి బార్డర్ లాగా కాకుండా ఉంటుంది అనమాట. ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం లాంగ్ బ్యాక్ తీసుకున్న శారీ అనమాట. అండ్ దానిపైకి ఈ బ్లౌజ్ సెట్ చేశాను. ఇది నేనే వర్క్ చేసుకున్నాను, మీకు షేర్ చేశాను కదండి. మొత్తం స్టోన్ వర్క్ తో వచ్చిన హెవీ వర్క్ లాగా చేసుకున్నాను అనమాట. మన డిఐవై వర్క్ లో ఫస్ట్ అసలు చేసిన బ్లౌజ్ ఇదే అనమాట. సో అంటే ఆల్మోస్ట్ ఇట్ టుక్ 1 month ఈ బ్లౌజ్ వర్క్ అంతా ఫినిష్ చేయడానికి. ఎందుకంటే ఆ క్యాప్స్ పెట్టి దానిలో స్టోన్స్ పెట్టి మళ్ళీ ఫ్లవర్స్ లాగా స్టిచ్ చేసి ఇదంతా చేయడానికి చాలా టైం పట్టింది. కానీ వెరీ సాటిస్ఫైయింగ్ వర్క్ అనమాట. అంటే ఇది చూసినప్పుడల్లా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అప్పుడు ఇది చాలా ఛార్జ్ చేస్తా ఉన్నారు, బట్ మేము చాలా బడ్జెట్లో చేసుకున్నాం. దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందు కూడా షేర్ చేశాను. సో ఈ బ్లౌజ్ వేసుకుందామని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ బ్లౌజ్ వర్క్స్ వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ చేసి పెట్టా, అందులో మీరు నేను చేసిన వర్క్స్ అన్ని కూడా చూడొచ్చు. అండ్ జ్యువెలరీకి వచ్చేసరికి ఈ నెక్లెస్ పెట్టుకుందాం అనుకున్నానండి. రకరకాల అన్ని ట్రై చేసి చూసాను, బట్ అన్నిటికన్నా ఇదే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అనిపించింది అనమాట. ఇది నా ముత్యాల హారం, అంటే నెక్లెస్, జాలీ నెక్లెస్ అంటాం కదండి, అట్లా జాలీ నెక్లెస్ వచ్చి మధ్యలో ఇలాగ పెద్ద పెండెంట్ వస్తుంది అనమాట. వైట్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి కింద ఇలా పర్ల్స్ హ్యాంగ్ అవుతూ వస్తుంది. ఇది నా ఫేవరెట్ నెక్లెస్ అనమాట. ఇది నాకు ఉంది, మా చెల్లికి కూడా ఉంది. సేమ్ చెల్లికి కూడా కొన్నాను. ఇది 20 grams. చెల్లికి నాకు ఇద్దరికి తీసుకున్నాం, ఎక్కడ CBJలో తీసుకున్నాం అనమాట. ఇది పెట్టుకుంటే ఇద్దరికి కూడా మంచిగా సూట్ అవుద్ది అండ్ నెక్ అంతా కూడా ఫిల్ అయినట్టు ఉంటుంది అనమాట. సో అప్పట్లో గోల్డ్ ప్రైస్ కూడా తక్కువ కాబట్టి హ్యాపీగా తీసేసుకున్నాము. అండ్ దానిపైకి ఇయర్ రింగ్స్ ఎప్పుడు అయితే ఇవి పెట్టుకుంటా, ఇవి ఫ్యాన్సీ ఇయర్ రింగ్సే, బట్ దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినట్టు అనిపిస్తాయి అనమాట. పెద్ద స్టడ్ వచ్చి కింద బుట్టలాగా రావడం వల్ల. ఇవి ఫ్యాన్సీవే కానీ ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు, ఎందుకంటే దీని వెనక స్టెమ్ ఉంటుంది కదా, అది విరిగిపోయింది. ఈ స్టెమ్ ఎలా అయినా ఫిక్స్ చేయొచ్చు అని అంటే మీకు ఏమన్నా ఐడియా ఉంటే డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇయర్ రింగ్స్ ఈ సెట్ పైకి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి అనమాట, బట్ విరిగిపోవడం వల్ల ఇవి పెట్టుకోవట్లే. ఇవి SRS యాంటిక్ జ్యువెల్స్ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇన్ కేస్ కుదరదు అంటే ఇంకొక పేరు ఆర్డర్ చేసుకుందాం నేను అనుకుంటున్నాను, ఒకవేళ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటే ఒకసారి మళ్ళీ అడుగుదాం అనుకుంటున్నా. సో ఇప్పటికైతే ఈ ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటున్నాను. ఇవి కూడా నాకు మంచిగా సెట్ అవుతాయి దీనిపైకి, ఎందుకంటే అవి కూడా పర్ల్ ఉంటాయి ఇయర్ రింగ్స్ అండ్ పింక్ స్టోన్స్ తోటి దీనికి మ్యాచ్ అయినట్టుగానే ఉంటాయి అనమాట. ఇవి కూడా పెట్టుకున్న ప్రతిసారి అడుగుతారు. ఇవైతే రోడ్ సైడ్ కొనుక్కున్నానండి, కోటిలో రోడ్ సైడ్ కొనుక్కున్నాను. 200 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, బట్ 200 సార్లు కన్నా ఎక్కువ పెట్టుకున్నానేమో ఇయర్ రింగ్స్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అండ్ బ్యాంగిల్స్ అయితే రీసెంట్ గా తీసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, ఇవే వేసేసుకుందాం ఒకటొకటి అని అనుకొని మొత్తం జ్యువెలరీ అయితే ఇలా సెట్ చేసుకున్నాను, ఇవి వేసుకుందామునని. సో ఫైనల్ గా ఇలా అయితే రెడీ అయిపోయాను. ఇది నా ఫేవరెట్ పట్టు చీర చూపించాను కదా మీకు. సో ఇది అండ్ నా ఫేవరెట్ వర్క్ బ్లౌజ్, నేనే చేసిన వర్క్ ఇది. దానిపైకి ఒక సింపుల్ పర్ల్ నెక్లెస్ పెట్టేసుకున్నాను గోల్డ్ది. అండ్ నా ఫేవరెట్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, ఇవి గోల్డ్ కాదు. అండ్ ఇవి నా గోల్డ్ బ్యాంగిల్స్ మొన్న తీసుకున్నా కదా, వాటికి కొంచెం అటు ఇటు స్టోన్ బ్యాంగిల్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ పర్ల్ ఉంది కదా, సో అండ్ ఇక్కడ స్టోన్ వర్క్ ఉంది కాబట్టి ఓన్లీ ఒకటే గోల్డ్ బ్యాంగిల్ వేస్తే కన్నా అటు ఇటు ఇట్లా కొంచెం స్టోన్స్ యాడ్ చేస్తే బాగున్నట్టుగా అనిపించింది అనమాట. సో ఇలా రెడీ అయ్యా అనమాట సింపుల్ గా. ఇంకేమన్నా హారం పెట్టుకుందామా అని అనుకున్నా కానీ మరీ హెవీ అయిపోతుందేమో అని అనిపించింది. జస్ట్ సింపుల్ గా ఇలా ఉంటే బాగుంటుంది చాలు అని అనిపించింది. అండ్ అలాగే వడ్డానం కూడా పెట్టుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నాను. సో వడ్డానం కూడా పెట్టా ఇట్లా, అంటే మరి ఇది ఇలాగా ఫ్రీగా ఉంటే కన్నా ఇట్లా కొంచెం వడ్డానం ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో వడ్డానం కూడా పెట్టేసా. సో ఫుల్ లుక్ ఎలా ఉంది అన్నది కిందికి వెళ్ళాక చూపించేస్తా. అండ్ అలాగే ఈరోజు ఫంక్షన్కి మనతో పాటు మన వీణ కూడా వస్తుంది. వీణ కూడా రెడీ అయిపోయింది. వీణను కూడా చూపించేస్తాను ఒకసారి నన్ను. వీణ మంచిగా రెడీ అయింది, ఇదిగోండి. సో వీణ కూడా రెడీ.
తను బ్లూ పట్టు శారీ కనుక్కుంది. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది కిందకి వెళ్ళాక చూపిస్తా. దానికి వైట్ స్టోన్ జ్యువెలరీ పెట్టింది అనమాట. సూపర్ గా సెట్ అయింది ఆ బ్లూ కలర్ పైన ఈ వైట్ స్టోన్. అండ్ సింపుల్ గా ఒక వడ్డానం వైట్ స్టోన్స్ చైన్ వడ్డానం పెట్టింది. చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడే అమ్మకి వీడియో కాల్లో కూడా చేసి చూపించాము. అమ్మ అంటుంది వీణాయే మంచిగా రెడీ అయింది అని అంటుంది. వీణా గెటపే నచ్చిందంట అమ్మకి. సరే ఈ రోజు అందరూ మా వీడియోని చూసి చెప్పండి ఎట్లుందో. మరి కామెంట్ చేయాలి కదా. ఓకే సరే కిందకి వెళ్ళి ఇద్దరు ఫుల్ లుక్ షేర్ చేస్తాం. సో ఇప్పుడు ఫంక్షన్ కి మేమిద్దరం వెళ్ళబోతున్నాం అనమాట పెళ్లికి. సో లెట్స్ గో. వీణా ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇదిగోండి బ్లూ కలర్ పట్టు చీర, దానికి ఒక వర్క్ బ్లౌజ్ వేసుకుంది అండ్ వైట్ స్టోన్ జ్యువెలరీతో ఇలా సెట్ చేసుకుంది. సూపర్ గా నచ్చింది నాకైతే. తనకి చాలా బాగా సూట్ అయింది అని అనిపించింది. అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది. నా ఫుల్ లుక్ నాకు బాగా నచ్చింది. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది అన్నది డెఫినెట్ గా కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ పట్టు చీర చాలా రేర్ గా కట్టుకుంటూ ఉంటా అనమాట. సో రైట్ నౌ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ ఫుల్ ఎండగా ఉంది, మామూలు లేదు. కార్ లో కూడా ఏసీ సరిపోవట్లేదు, అంత ఎండగా ఉంది అనమాట. అండ్ ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఈ రోజు. స్టిల్ వి గోనా మేక్ ఇట్. ఎందుకంటే ముహూర్తానికి వెళ్ళాల్సిన పని లేదు. మనము ముహూర్తం అయిపోయాక వెళ్ళి అక్కడికి వచ్చి భోజనం చేసి వస్తే చాలు కదా. సో అందుకనే ఓకే పర్వాలేదు కొంచెం లేట్ అయినా అని అనుకుంటున్నాము. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళాక అది మనకు ఎవరో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఎవరు కలుస్తారు ఏంటి ఇవన్నీ చూద్దాము. అండ్ మంచిగా ఫోటో తిందాము. మేమైతే అదే అనుకున్నాం. రెడీ అయినాం కదా, మంచిగా ఫోటోలు తీద్దాం, ఫుడ్ తిందాం, తిరుగుదాం, వచ్చేద్దాం అనుకున్నాము అంతే. సరే లెట్స్ గో. జామ్ చూడండి ఏ రేంజ్ లో ఉందో. ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎప్పుడు చేరుకుంటామో ఏమో తెలియదు కానీ ఈ సిగ్నల్ క్రాస్ చేయడానికి 10-15 నిమిషాలు పట్టేలా ఉంది. వచ్చేసాం శుభం కన్వెన్షన్స్. ఇక్కడే అనమాట మ్యారేజ్. శ్రీజ విత్ దిలీప్. మనతో పాటు కొన్ని కార్లు కూడా వస్తున్నాయి, మనమే కదా లేట్. యా ఫైనల్లీ అరైవ్డ్. ఇంకా డెకరేషన్ అయితే సూపర్ గా చేశారండి. బయట ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంతా కూడా భలే మంచిగా డెకరేట్ చేశారు. అటు ఇటు అంతా ఇలా పెట్టి ఇంకా రకరకాలుగా అందరూ ఫోటోలు అవి దిగుతూ ఉన్నారు. ఇంకా లోపలికి మేము ఎంటర్ అయ్యేసరికి అందరూ ఫుల్ డాన్స్లు వేస్తూ ఉన్నారు అన్నమాట. స్టేజ్ పైన ఎవరు లేరు, అందరూ కిందే ఉండి డాన్స్లు వేస్తూ ఉన్నారు. ఓ ఏంటి మనం ఇంత లేట్ వచ్చామా అని అనుకున్నాము. ఫుల్ అక్కడ ఆర్కెస్ట్రా కూడా పెట్టారన్నమాట. వాళ్ళు ప్లే చేస్తూ ఉంటే అందరూ ఫుల్ డాన్స్లు వేస్తున్నారు. అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత వెంటనే ఇలాగా అమ్మాయి తల్లిదండ్రులు కూడా హ్యాపీగా అందరితో కలిసి డాన్స్ చేస్తున్నారు అని అంటే ఎంత హ్యాపీగా ఈ పెళ్లి చేసుంటారో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా లక్కీ అని అనిపించింది. అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరికొకరు 2 ఫ్యామిలీస్ చాలా లక్కీ. మంచిగా హ్యాపీగా డాన్స్ చేసుకుంటున్నారు అన్నమాట అందరూ. అండ్ పెళ్లిలో చాలా మందే కలిశారు. అండ్ చిరావురు గురువు గారు కూడా కలిశారండి. గురువు గారిని కలవడం చాలా హ్యాపీగా అనిపించింది, ఎప్పుడు వీడియోస్ లో చూడడమే కానీ. అండ్ గురువు గారికి కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి. చాలా మంది వచ్చి ఫొటోస్ అన్ని తీసుకుంటూ ఉన్నారన్నమాట. నేను కూడా వెయిట్ చేసి ఇంకా గురువు గారిని కలిసి ఫొటోస్ అవి తీసుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. అండ్ ఆయనకున్న ఆరానే చాలా డిఫరెంట్ గా అనిపించింది అన్నమాట. హీ వాజ్ జస్ట్ గ్లోయింగ్. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది కలిసారండి. వీళ్ళదైతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందన్నమాట. మీరు తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడే నాకు వెడ్డింగ్ కార్డ్ అది కూడా ఇచ్చారు. తప్పకుండా రావాలి 11th మ్యారేజ్ అండ్ తర్వాత రిసెప్షన్ ఉంది అని చెప్పి. నాకు భలే హ్యాపీగా అనిపించింది. అంటే మనం వచ్చాము నన్ను కలిసాము అని చెప్పి గుర్తుపెట్టుకొని మనకు కూడా కార్డ్ ఇచ్చి ఇన్వైట్ చేశారు అని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ కవిరాజ్ తెలుగు ఫన్నీ బ్లాగ్స్ అని వీడియోస్ అని పెడుతూ ఉంటారు కదండి, వాళ్ళ కప్పులు కూడా వీళ్ళని కూడా ఇంతకుముందు మొన్న ఉమెన్స్ డే రోజు కలిసాం అనమాట. ఇంకా అందరూ డాన్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా నన్ను కూడా తీసుకెళ్లారు అనమాట. రెండు స్టెప్పులు వేయండి అని చెప్పి. ఇంకా అసలు నేను స్టేజ్ పైకే వెళ్ళలేదు, వాళ్ళు ఇంకా బ్లెస్ చేయలేదు. సరేనని వాళ్ళందరితో కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాం అనమాట. అన్ని తీసుకొని ఇంకా సరే ముందు బ్లెస్ చేసి వచ్చి ఆ తర్వాత డాన్స్ వేస్తానులేండి అని చెప్పి స్టేజ్ పైకి వెళ్తున్నాము. అండ్ అక్కడ మనం పెళ్లిలో రకరకాల రిచువల్స్ ఉంటాయి కదా, అంటే కాశీకి వెళ్ళడం వాటన్నిటికి సంబంధించి కూడా రకరకాలుగా డెకరేషన్స్ అవన్నీ చేశారనమాట. అఫ్ కోర్స్ ముందు ఈ కార్యక్రమాలన్నీ జరిగే ఉంటాయి. మనం కొంచెం లేట్గా వెళ్ళాం కాబట్టి అప్పటికంతా అయిపోయి ఇంకా లాస్ట్ కి స్టేజ్ పైన కూర్చోబెడతారు కదా అబ్బాయిని అమ్మాయిని అందరూ ఆశీర్వదించడానికి, అలాగా పెట్టారన్నమాట. ఇంకా మేము కూడా వెళ్ళి
సంధ్య గారిని శ్రీకాంత్ గారిని కలిసి వాళ్ళని కంగ్రాచులేట్ చేసి పిల్లలిద్దరికీ కూడా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చి కలిసి వచ్చాము. అండ్ వాళ్ళిద్దరు ఎంత క్యూట్గా ఉన్నారో, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారన్నమాట పిల్లలిద్దరూ కూడా. సంధ్య గారు అయితే ఇంకా ఎంత యంగ్గా ఉన్నారో నేను చెప్పక్కర్లేదు. పెళ్లి కూతురు మీ అమ్మాయి మీరా అన్న రేంజ్లో ఉన్నారన్నమాట. అండ్ శ్రీకాంత్ గారు అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఆయన అయితే పెళ్లి కూతురికి అన్న తమ్ముడా అన్న రేంజ్లో అంత యంగ్గా ఉంటారు. ది యంగెస్ట్ కపుల్ అనమాట నేను ఇంతవరకు కలిసిన వాళ్ళలో. అండ్ ఇదిగోండి కవిత గారు అండ్ కవిరాజ్ గారు, వాళ్ళని కూడా కలిసాము. ఇంకా వాళ్ళతో కలిసి ఒక 2 స్టెప్లు వేసి నెక్స్ట్ ఇంకా సరే లంచ్కి వెళ్దాము అని చెప్పి, ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా వాళ్ళతో కలిసి ఒక 2 స్టెప్పులు వేసి వెళ్ళాము. ఇంకా కంటిన్యూగా ఆర్కెస్ట్రా ప్లే అవుతూనే ఉంది, అందరూ డాన్స్లు వేస్తూనే ఉన్నారన్నమాట. ఇంకా నాకు అక్కడ ఎవ్వరూ తెలియదు, అయినా వెళ్తున్నాను అని అనుకుంటూ వెళ్ళాను. కానీ అక్కడ చాలా మంది చూసి గుర్తుపట్టి వచ్చి పలకరించి మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నారు. చిన్నపిల్లలు కూడా కలిసారన్నమాట. మీ వీడియోస్ చూస్తాం అక్క అని చెప్పి, మా మమ్మీ చూస్తారు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడి ఫొటోస్ అవి తీసుకున్నారు. భలే హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ లంచ్కి వచ్చేసాం అనమాట. అండ్ వీళ్ళు కూడా ఫెలో యూట్యూబర్స్, జగ్గుబాయ్ అఫీషియల్ అని వీళ్ళ ఛానల్ నేమ్ అనమాట. ఇంతకుముందు ఒక అవార్డ్ ఫంక్షన్లో కలిసాము. సో మళ్ళీ కలిసాము వాళ్ళని కూడా. వాళ్ళ పిల్లలు కూడా భలే క్యూట్గా ఉంటారు, ఇద్దరు ఆడపిల్లలు. భలే ముద్దుగా అనిపించారు ఇద్దరిని చూస్తే. ఫంక్షన్కి వెళ్ళాము అని అంటే అక్కడ ఏం పెట్టారు ఏంటి వీటన్నిటికన్నా ముందు అక్కడ డెజర్ట్స్ ఏమున్నాయి, స్వీట్స్, ఈ ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండి, అవేమున్నాయి అన్నీ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా చూస్తాను అనమాట. ఎందుకంటే నాకు స్వీట్స్ డెజర్ట్స్ పిచ్చి. సేమ్ వీణ కూడా అంతే, మిగతా ఫుడ్ తినకపోయినా స్వీట్లు మాత్రం అన్నీ తింటుంది అనమాట. ఇద్దరికిద్దరం అంతే కాబట్టి ముందు ఏమున్నాయా అని స్వీట్స్ అవన్నీ చూసాము. అఫ్కోర్స్ చాట్ ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాల వెరైటీస్ తోటి పెట్టారు. మొత్తము నార్త్ ఇండియన్ స్టైల్, సౌత్ ఇండియన్, పాస్తాస్, నూడిల్స్ ఇట్లాంటివన్నీ కూడా పెట్టారు. ఇంకా మేము మాత్రము కొంచెం లిమిటెడ్గానే తినదలుచుకున్నాను నేను. వీణ కొంచెం బాగానే స్వీట్లు ఐస్ క్రీమ్లు అన్నీ తింది, నేను మాత్రం ఫ్రూట్సే తింటున్నాను. ఎందుకంటే చెప్పాను కదండి, ఒక రెజల్యూషన్ తీసుకున్నాను. సో చూడాలి అది మెయింటైన్ చేయగలుగుతానో లేదో అని చెప్పి, ఐ డోంట్ వాంట్ గివ్ అప్ సో ఎర్లీ. సో అందుకని నేనైతే ఏ స్వీట్స్ తినలేదు, ఫ్రూట్సే తింటున్నా. అండ్ నేను ఇట్లా గుచ్చగానే ఆ ప్లేట్ కింద చూడండి, అది ఫ్రూట్ని ఇట్లాగా ఫోర్క్తో గుచ్చగానే అది ప్లేట్లోంచి ఇట్లా బయటికి కూడా వచ్చేసింది అనమాట. అంత ఫోర్స్తో గుచ్చానో ఏంటో మరి. నేను మాత్రం ఓన్లీ ఫ్రూట్సే తిన్నాను. ఐ స్టిక్ టు మై డెసిషన్ ఇంకాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నేను దాని గురించి తర్వాత చెప్తానులేండి మీకు క్లియర్గా. అండ్ అక్కడ చాలామంది చాలా యాక్టివ్గా ఉన్నారండి. అంటే చాలా రకరకాల, ఇక్కడ ఈ పాన్ దగ్గర అక్కడ డాన్స్లు వేస్తూనే ఉన్నారు, స్టేజ్ దగ్గర డాన్స్లు వేస్తూనే ఉన్నారు. అసలు ఇంతమంది యాక్టివ్ పీపుల్ని చూడడానికి నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ అండ్ సో యాక్టివ్. ఇంకా అందరినీ కలిసి ఇంకా అందరికీ మళ్ళీ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయాం అనమాట. ఇంకా అప్పటికి చాలా లేట్ అయిపోయింది. లెట్స్ గో. ఎండ మామూలుగా లేదు, ఫుల్ ఉంది కదా. ఇట్లా బయటికి రాగానే ఇట్లా చెమటలు పట్టేస్తున్నాయి. మేము బయలుదేరే వరకు ఎండ ఉంది. ఇప్పుడు చూడండి కొంచెం మబ్బు అయింది, బెటరే కదా కాస్త. బట్ స్టిల్ ఫుల్ ఇట్లా ఉక్కబోస్తుంది అన్నమాట, చెమట అయిపోతున్నాం. సో వీఆర్ బ్యాక్ హోమ్. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము. పెళ్లి చాలా చాలా బాగా జరిగింది. ఫంక్షన్ అంతా కూడా చాలా సందడిగా జరిగింది. ఆర్కెస్ట్రా అది పెట్టారు కాబట్టి అందరూ ఫుల్ డాన్స్లు వేస్తూ ఉన్నారన్నమాట. అంటే జనరల్ గా పెళ్లి అని అంటే ఒక సీరియస్నెస్, లేకపోతే ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్ సంథింగ్ ఆర్ ద అదర్ వర్క్, ఇట్లా ఏదో ఉంటది కదా. అట్లా ఏం కాకుండా, అంటే ఆల్రెడీ ముహూర్తం మార్నింగే అనమాట, 10:22కి ముహూర్తము. సో అది అయిపోయిన వెంటనే ఇంకా అన్ని కార్యక్రమాలు అవ్వడానికి 1.5 hour పడుతుంది. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ నుంచి జస్ట్ రిసెప్షన్ లాగా వాళ్ళని స్టేజ్ పైన నుంచో పెట్టేస్తారు. అందరూ బ్లెస్ చేస్తున్నారు, ఆర్కెస్ట్రా పాటలు పాడుతున్నారు, మొత్తం లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ అన్ని పాడుతూ ఉన్నారు, ఫుల్ డాన్స్లు వేస్తూ ఉన్నారు అన్నమాట అందరూ. చాలా సందడిగా జరిగింది. అండ్ కొంతమంది ఫెలో యూట్యూబర్స్ ని కూడా కలిసాను, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ కొంతమంది మన సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిసారు, వాళ్ళని కూడా కలిసి హ్యాపీగా అనిపించింది అన్నమాట. సో మంచిగా అందరినీ కలిసి ఫుల్ అంతా తిరిగేసి మంచిగా తినేసి ఫోటోలు అన్నీ కూడా మంచిగా తీసుకొని వచ్చేసాము. ఎందుకంటే ఇట్లా రెడీ అయినప్పుడు ఫొటోస్ అవి దిగాలి అని అనుకుంటా అనమాట. మా వారు కానీ పిల్లలు కానీ వెళ్ళామంటే వాళ్ళకి ఫోటోలు తీయాలంటే అంత పేషెన్స్ ఉండదు. మనకా ఒక 10-15 తీస్తే సరిపోదు, అట్లీస్ట్ ఒక 20-30 ఫోటోలు తీస్తే అందులో 3-4 బాగా వస్తాయి. సో అందుకని వీణకైతే మంచిగా పేషెన్స్ ఉంటుంది కాబట్టి తను మంచిగానే ఫొటోస్ అన్ని కూడా క్లిక్ చేసింది. నేను తనని నాయి ఇద్దరం ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం. ఇద్దరం లేడీస్ వెళ్తే ఏముంది చెప్పండి, మనకు నచ్చినట్లు మనం ఉండొచ్చు కదా. సో అట్లా అవి వేర్ లైక్ మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాము. సో అదనమాట ఎస్ఎస్ కపుల్ వాళ్ళ డాటర్ పెళ్లి చాలా బాగా జరిగింది. ఆ జంట ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని మీ అందరూ కూడా బ్లెస్ చేయండి.
సో జంట చాలా చాలా బాగుంది, ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు, చాలా యాక్టివ్ గా కూడా ఉన్నారు ఇద్దరును. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ ఆ దేవుని ఆశీస్సులు వాళ్ళ జంట పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా తప్పకుండా న్యూలీ వెడ్ కపుల్ ని బ్లెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక్కడతో మనం ఈ అవతారాన్ని చాలిద్దాం ఇంకా, ఎందుకంటే బయట ఎండగా ఉంది కదా, ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇవన్నీ తీసి పక్కన పడేద్దామా అన్నంత ఇట్లా యాంగ్షియస్ వచ్చేస్తుంది కదా, ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు తీసేస్తాం ఇవన్నీ అని చెప్పి అట్లా అనిపించేసింది అనమాట. బట్ ఇంటికి వచ్చేసరికి ఇంకా దారిలో కొంచెం కొంచెం క్లౌడీ అవుతూ ఉంది. ఇంటికి వచ్చేసరికి ఇంకా అంతా ఏసీ అంతా ఆన్ చేసి అంతలా రెడీగా ఉంటుంది కదా, అంటే ఇంట్లో అందరూ ఉన్నారు కదా. సో ఇట్ ఈస్ లైక్ పీస్ఫుల్గా ఉంది అనమాట. అమ్మ చాలా చల్లగా ఉంది, హాయిగా ఉంది అన్నట్టుంది. సో చాలా రోజుల తర్వాత మంచిగా ఫంక్షన్కి అటెండ్ అయ్యి అంతా మంచిగా తిరిగి అందరినీ కలిసి వచ్చాను అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.